పెప్సీ, కోకోకోలా ఈ సాఫ్ట్ డ్రింక్స్ గురించి తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాల్లోనూ అమ్ముడవుతున్న సాఫ్ట్ డ్రింక్స్ ఇవి. మార్కెట్లో ఎన్నో రకాల కొత్త సాఫ్ట్ డ్రింక్స్ బ్రాండ్స్ వస్తున్నా ఏది వీటి ముందు నిలబడడం లేదు. అందుకు టేస్ట్ ఒక రీజన్ అయితే మరొకటి అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీ. పెప్సీ, కోలా ఉత్పత్తులు అరుదైన రుచిని కలిగి ఉండడంతో వీటిని ఎక్కువగా తాగుతుంటారు. అదే టైంలో తమ డ్రింక్ కంటే గొప్పది ఏదీ లేదంటూ ఈ రెండు కంపెనీలు భారీగా ప్రచారాన్ని చేస్తుంటాయి. క్రికెటర్లు, సినీ స్టార్లను తమ బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుంటాయి. అందుకే వీటిని సామాన్యుల వరకు ఈజీగా తీసుకెళ్లగలిగాయి. అయితే వీటిని చెక్ పెట్టేందుకు అపర కుబేరుడు ముఖేష్ అంబానీ రంగంలోకి దిగుతున్నారు. తన సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ కాంపాను బరిలోకి దింపుతున్నారు. ఇందులో భాగంగా టీమిండియా స్పాన్సర్షిప్ను దక్కించుకున్నారు. భారత క్రికెట్ జట్టుకు కొత్త స్పాన్సర్లను ప్రకటించింది బీసీసీఐ. టీమిండియా అధికారిక భాగస్వాములుగా ముఖేష్ అంబానీకి చెందిన కాంపాతో పాటు ఆటంబర్గ్ టెక్నాలజీస్ వ్యవహరించనున్నాయి. 2024 నుంచి 26 వరకు ఆయా సంస్థలు హోమ్ సీజన్ మ్యాచ్లకు స్పాన్సర్లుగా ఉంటాయని భారత క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటిదాకా టీమిండియాకు డ్రీమ్11 సంస్థ స్పాన్సర్గా ఉంది. ఇప్పుడు కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ రావడంతో భారత ప్లేయర్ల జెర్సీలు మారనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో T20 సిరీస్లో మన క్రికెటర్లు కొత్త జెర్సీలతోనే గ్రౌండ్లోకి దిగనున్నారు. ఇక స్పాన్సర్లలో ఒకటైన ఆటంబర్గ్ టెక్నాలజీస్ గృహోపకరణాలను అందిస్తోంది. ఫ్యాన్లు, మిక్సీల వంటి ఉత్పత్తులను రూపొందిస్తోంది. మరో సంస్థ అయిన కాంపా అనేది రిలయన్స్ ఆధ్వర్యంలోని కన్స్యూమర్ ప్రొడక్ట్. ఇది పలు వేరియంట్లలో లభించే సాఫ్ట్ డ్రింక్లను ఉత్పత్తి చేస్తోంది. ఇటీవల కాలంలో బాగా పాపులర్ అవుతున్న కాంపా ఇప్పుడు ఏకంగా భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్గా సెలెక్ట్ అయింది. దీంతో క్రికెటర్ల జెర్సీల మీదే కాదు, స్టేడియాలు, మ్యాచ్లు జరిగే అన్ని వేదికలపైన కాంపా మాత్రమే పొంగుతుంది. ఇక మీదట ఈ బ్రాండ్ యాడ్స్ అన్ని రకాల వేదికల మీద దుమ్ము దులపడం ఖాయం. ఇప్పటికే ఎయిర్పోర్ట్లతో పాటు సొంత రీటైల్ స్టోర్స్లలో కాంపాను ప్రవేశపెట్టిన ముఖేష్ అంబానీ తదుపరి ఇతర రీటైల్ ఛానళ్ల ఒప్పందాలతోనూ దూసుకెళ్లిపోనున్నారు. ఇది ఒక రకంగా పెప్సికో, కోకోకోలాకు షాక్ అని చెప్పాలి. భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్గా సెలెక్ట్ అవడం అంటే మాటలు కాదు. మార్కెట్లోకి తాను వస్తున్నాను, కాచుకోమని పోటీదారులకు ముఖేష్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి సాఫ్ట్ డ్రింక్స్ రంగంలో అంబానీల కాంపా ఎంత మేర ప్రభావం చూపిస్తుందో చూడాలి. టీమిండియా స్పాన్సర్షిప్ను కాంపా దక్కించుకోవడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.